జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరేకల్ మండలంలోని గుర్రాలకొండలోని అరణ్య ప్రాంతం మధ్య వెలసిన శ్రీ మహాక్షేత్రం ఇప్పుడు భక్తుల ఆరాధన కేంద్రంగా మారింది. మహాగణపతి, పరమశివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు స్వయంగా వెలసిన పవిత్ర భూమి ఇది. అయితే భక్తులు చేరుకునే దారి లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రకృతి వనరులపై అక్రమార్కుల కన్ను పడిందనే అనుమానాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతిలో వెలసిన దేవతామూర్తులు మన సంస్కృతికి, మన ఆధ్యాత్మికతకు అద్దం. మహాగణపతి, పరమశివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల మనసులో వెలుగునిస్తున్న ఈ దేవతామూర్తులు ఇప్పుడు గుర్రాలకొండ అరణ్యంలో ఒంటరిగా ఉన్నాయి. గత 18 ఏళ్లుగా భక్త రామస్వామి ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి నిత్య పూజా కైంకర్యాలు కొనసాగిస్తున్నారు. కాలినడక దారి లేక ప్రమాదాల మధ్య అయినా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ స్వామి సేవలో నిమగ్నమై ఉన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర స్థలానికి మైనింగ్ అనుమతులు ఇవ్వకుండా కాపాడాలని, భక్తులు వెళ్లే దారిని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి భక్తులు విన్నవిస్తున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులను కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. అందుకే ఇప్పుడు నేరుగా ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేవలం దేవాలయం కాదు సార్, ప్రకృతి జీవరాశుల సమ్మేళనం. ఈ కొండను కాపాడితేనే భక్తి నిలుస్తుంది. కాలినడక దారి చేస్తే చాలాసార్లు వేలాది మంది భక్తులు వస్తారు. దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి. శివాయ. శ్రీ మహాక్షేత్రము శ్రీ మహాదేవుని, శ్రీ మహాగణపతి, మహానాగేంద్ర స్వామి పడగ వారి దైవ దర్శనానికి కాలిబాట ఇవ్వమని కోరుతున్నాము. ఈ కాలిబాట గురించి సంవత్సరం నుండి మేము పలు అర్జీల ద్వారా పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి మరియు నకిరికల్ మండల తహసీల్దారు వారికి తెలియజేసి ఉన్నాము. దయచేసి సంబంధిత అధికారులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు శ్రీ మహాక్షేత్రం దైవ దర్శనానికి కాలిబాట ఇవ్వమని తెలియజేస్తున్నాము. మరియు ఈ కొండని మైనింగ్ నిమిత్తం ఇవ్వవద్దని మరీ తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. ప్రజల విన్నపం ఒక్కటే, చెట్లను నరికి పర్యావరణాన్ని నాశనం చేయకండి. ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి మన హిందూ సంప్రదాయం, మన పూర్వ సంపదను కాపాడండి. అడవిలో వెలసిన శ్రీ మహాక్షేత్రం మన ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ సాక్ష్యం. ప్రకృతిలోని ఈ పవిత్ర దేవాలయాన్ని కాపాడటం, భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత.